ఈ ప్లేస్ పేరు వచ్చేసి వనంబాయి అంటారు. మనకు అమ్మాయిని ఎక్కించుకొచ్చేటప్పుడు షూట్ చేసేటప్పుడు చాలా బాగా, అది కాక ఇక్కడ కొన్ని జరుగుతుంటాయి. సో గాయ్స్ టుడే వచ్చేసి చిన్న మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మన ఇన్స్టా వీడియోస్ చేసే వాళ్ళకి కానీ, స్టిల్ ఫొటోస్ దిగే వాళ్ళకి కానీ, వాకింగ్ రీల్స్ చేసే వాళ్ళకి కానీ, స్లో మోషన్ వీడియోస్ చేసే వాళ్ళకి కానీ ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి మొత్తం గ్రీనింగ్ తో నిండిపోయింది. మొత్తం చెట్లు కానీ, పక్షులు కానీ, ఇలా ఫొటోస్ దిగడానికి మనకు బ్యాక్ సైడ్ గ్రీనింగ్, అలాగే అటు 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 చూపి ఆ పట్టం చూపి కనస్తుందా, ఆడ స్టిల్ ఫొటోస్ దిగడానికి కానీ, ఇలానే ముందుకు వెళ్తే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అలా కూడా అక్కడ కూడా మనకు ఫొటోస్ దిగడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ గ్రీనింగ్, ఈ ప్లేస్ పేరు వచ్చేసి వనంబాయి. ఈ ప్లేస్ పేరు వచ్చేసి వనంబాయి అంటారు. మనకు ఎమ్మెగ్నూర్ నుంచి ఆదోనికి వెళ్ళే రూట్లో, హైవే రూట్లో నవోదయ అనే దగ్గర ఇలా స్ట్రైట్ గా వచ్చేసి ఇక్కడ కాలువ దాటిన తర్వాత ఈ ప్లేస్ అనేది వచ్చేస్తుంది. ఇలాంటి ప్లేస్లు ఇంకా చాలా ఉన్నాయి ఇదే లొకేషన్లోనే. మీకు కొన్ని స్టిల్స్ దిగేకి ఎక్కడ బాగుంటుందో అవి మీకు చూపిస్తాను, పదండి. సో గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా చిన్న గుడిసా, స్టిల్ ఫొటోస్ దిగడానికి బాగుంటుంది. ముందుకు రా, స్టిల్ ఫొటోస్ దిగడానికి బాగుంటుంది. నన్ను చూపిరా దాన్ని కదా. ఓకే వచ్చేసి అట్లా వద్దు, ఎండ చూపేది ముందు. సో గైస్ ఈ గుడిసె అనేది మనకు స్టిల్ ఫొటోస్ దిగడానికి చాలా అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ చాలా మంది అప్పుడే ఫొటోస్ దిగినారు, ఇన్స్టాలో కూడా చాలా మంది చూసి ఉంటారు. ఇదే కొట్టం దగ్గర చాలా మంచిగా ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేసి ఉంటారు ఇన్స్టాలోన. అదే ప్లేస్ మీకు కూడా చూపిస్తున్నా. నేనేం కొత్త ప్లేస్కి ఏం తీసుకురాలేదు, చాలా మంది చూశారు. కొంతమంది చూసలేకుంటారు కదా, వాళ్ళ కోసం అని ఇక్కడ చిన్న వ్లాగ్ అనేది చేస్తున్నాను. ఇలా ఉంది. అలా లోపలికి వెళ్తే అక్కడ కూడా చాలా బాగుంది. మీకు ఇంకా చూపిస్తా. నీళ్ళు పాడితే బాగుంది. ఆన్లోనే ఉంది. చూశారు కదా వీడియో ఎట్లా వస్తుంది, బాగుందా? సూపర్ సూపర్. చూశారు కదా వీడియోని ఇంత క్లారిటీ వస్తే మీరు ఫొటోస్ దిగితే ఇంక స్టిల్ ఫొటోస్ ఎంత బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఏమైనా మీకు దగ్గరలో బర్త్డే కానీ ఏమైనా ఫొటోస్ కావాలంటే ఇక్కడ ఈ ప్లేస్ విజిట్ చేసి ఫొటోస్ దిగండి. అలాగే మీరు అది కాక ఇక్కడ కొన్ని జరుగుతుంటాయి, ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే పెళ్లికి ముందు ఫొటోస్ దిగుతారు చూడు, అవి ఇవి కూడా ఇక్కడే జరుగుతున్నాయి అనమాట. మీరు ఎవరైనా ఫోటోగ్రాఫర్స్కి ప్లేస్ చూపించమని మిమ్మల్ని అడిగితే ఈ వనంబాయి అని చూపించండి, సూపర్ ఉంటుంది ఫొటోస్ దిగడానికి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ మీరు సక్సెస్ చేసుకోవాలంటే చెప్తున్నా కదా, ప్రీ వెడ్డింగ్ షూట్ మీరు అలాంటి ఫోటో సక్సెస్ కావాలంటే ఈ ప్లేస్ విజిట్ చేయండి, సూపర్ ఉంటుంది. అలాగే ఈ ప్లేస్ మొత్తం గ్రీనింగ్తో నిండిపోయింది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్ వచ్చేసి, చల్లదనం కానీ, పక్షులు కానీ. మొత్తానికైతే మన ఇన్స్టా ఎవరైనా సిరీస్ కానీ, షార్ట్ సిరీస్ కానీ, వ్లాగ్స్ కానీ చేసుకోవడానికి చాలా మంచి ప్లేస్ ఇది. చూసుకోండి మీరే, ఆ వీడియో బాగా వస్తుంది కదా, ఇది వీడియో అనేది సూపర్ వస్తుంది క్లారిటీ. మీరు ఎలాంటి ఫోన్ అయినా తీసుకో, క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం ఇప్పుడు వాళ్ళు పోయినారు అప్పుడు. సో గైస్ ఈ ప్లేస్ చూడండి, మీ ఏమైనా మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటే ఇట్లా బైక్ పైన వచ్చేటప్పుడు షూట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇటువైపు చెట్లు ఉన్నాయి, ఇటువైపు చెట్లు ఉన్నాయి. మనకు బైక్ ఇట్లా ఎంట్రీ ఇచ్చేటప్పుడు అనేది మనకు ప్రీ వెడ్డింగ్ షూట్ లో అమ్మాయిని కానీ పెట్టేసి అట్లే నువ్వు ఆపొద్దు. ఓకే, అమ్మాయిని ఎక్కించుకొచ్చేటప్పుడు షూట్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు అలా ఒక బండి వస్తుంది చూడండి మీరే, ఇట్లా సైడ్ మొత్తం. నా వాయిస్ వినపడకుంటే ఏమి కంగారు పడద్దండి, ఎందుకంటే ఇక్కడ గాలి ఎక్కువ ఉంది, మైక్ గురించి తెచ్చుకోలేదు ఈరోజు. ఓకే, చూశారు కదా బండి పోయింది, ఎలా వచ్చిందో మీరే చూడండి. ఎందుకంటే నేను ఇలా వ్లాగ్ చెప్తున్నా, మా కెమెరామ్యాన్ చూశారు ఎలా వచ్చింది, బాగుంది, ఎక్సలెంట్ వచ్చింది. వాళ్ళ కామెంట్ లో ఎట్లా ఉన్నాయి స్టిల్స్ దిగేది.
అప్పుడు చూపిరా హ్యాపీ ఉందా పర్లేదా బాయ్ అట్లా పోతావా చూపిస్తున్నా ఓకేరా చూశారు కదా ఇక్కడ చాలా అంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు జరిగినాయి చాలా అంటే నేను చూసిన ఎందుకంటే నేను కూడా ఫొటోస్ స్టిల్ ఫొటోస్ దిగడానికి ఇక్కడికే వస్తాయి ఎప్పుడు ఇట్లా అదే ఇంత బాగున్నారా ఇక్కడ మీరు ప్రీ వెడ్డింగ్ షూట్కి వచ్చినప్పుడు బ్యాగులు మొత్తం పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి ఇదే సో ఫ్రెండ్స్ నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ ప్రతిసారి వాటర్ పారుతున్నాయి బట్ ఇప్పుడు వాటర్ పారడం లేదు ఇప్పుడు వాటర్ పారితే చాలా బాగుంటుంది ఈడే నేను ఫోటో దిగిన అనమాట కింద వాటర్ పోతే నేను దీనిపైన కూర్చొని ఇలా కూర్చొని ఒక స్టిల్ ఇచ్చినాను అనమాట సూపర్ ఉంటుంది బట్ ఈరోజు ఏమో నీళ్ళు లేవు మళ్ళీ ఎందుకో అర్థం కావడం లేదు లోపల సో ఫ్రెండ్స్ ఫొటోస్ దిగడానికి మీకు ఏమి కావాలన్నా ఉన్నాయి ఇక్కడ పూలు ఉన్నాయి ఇలా ఉంది ప్లేస్ వచ్చేసి మన గ్రీనింగ్ అనేది చాలా బాగుంది బట్ ఇక్కడ కోతులు వస్తున్నారు నాకే భయం వేస్తుంది ఒకసారి ప్లేస్ చూపి మొత్తం ఫ్రెండ్స్ ఇక్కడ ఫొటోస్ ఒకటే కాదు మన వీడియోస్ ఒకటే కాదు మన యూత్ కానీ అలాగే యూత్ కాకపోతే ప్లాస్టిక్ మొత్తం మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ ఒక ఇస్తరాకు పడినాయి ఇక్కడ ఒక తీసబడింది చూశారు కదా ఈ ప్లేస్ కూడా ఇది ఉపయోగపడుతుంది మొత్తం నిండిపోయింది మొత్తం సరుకు చాలా బాగానే ఉంది ఇక్కడ వచ్చేసి ఈ చెట్టుకి చాలా బాగుంది లొకేషన్ అనేది చాలా బాగుంది చాలా కూల్గా ప్రశాంతంగా అంటే ఉంది బట్ కోతులు అలాగే చిలకలు అలాంటి వర్క్స్ ఉంటాయి మనకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు దీని పేరు ముఖ్యంగా వనంబాయ్ రైట్ జాగ్రత్త రై బాయ్ కానొస్తుందా దీని పేరు వనంబాయ్ అన్నాం కదా ఎందుకు వనంబాయ్ అన్నామంటే ఈడ ఇంటి వనంలో ఒక బాయ్ ఉంది అదే ఇది దానికే దీని పేరు వచ్చేసి వనంబాయ్ అని పెట్టినారు అలాగే లోపలికి వెళ్దామంటే ఉందో లేదు మనం కింద గిన్నె పడిపోతే ఇబ్బంది అట్లే వెళ్దాం వద్దులే బాయ్ రారీ వచ్చేస్తాను లోపలికి పడిపోతే కాపాడుతాను రా నేను నమ్మకం లేదు దొరా ఇదల్లా కాలే లోపలికి వెళ్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే బాయ్ ఇలా తేరా కెమెరా దాన్ని నేను తీస్తాను ఆడొక పాము వెళ్తుంది ఇగో లోపలికి వెళ్ళిపోయింది ఆడ ఒక ఇదే బాయ్ ఈ వనంలో ఒక బాయి వనం అంటే ఒక అడవిలో ఒక బాయి దాన్నే వనం బాయ్ అంటారు ఈ ప్లేస్ పేరు కూడా వనం బాయ్ అని పేరు పెట్టేసినారు ఇగో మా కెమెరామ్యాన్ కూడా వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే అక్కడ పాము ఉంది నేను కూడా లోపలికి వెళ్ళిపోతుంటుంది బట్ అక్కడ పాము ఉన్న వలన ఇలా వచ్చేసా అబ్బా
ఫ్రెండ్స్ మన కెమెరామ్యాన్ చాలా చక్కగా వీడియోలు చేస్తున్నారు. మరి కామెంట్ల రూపంలో ప్రతి ఒక్కరు తెలియజేయాలి. ఇలా ఉంది డబ్బా. మళ్ళీ మన ప్లేస్ వచ్చేసి సో ఫ్రెండ్స్ అక్కడ చూడండి గబ్బిలాలు చాలా ఉన్నాయి. ఇగో అవే సౌండే మనకి కిర్రి కిర్రి అనిపిస్తున్నాయి కదా, అవే సౌండే చూడండి. బట్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వనంలో వచ్చేసి. సేమ్ మనకు శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్ ఎలా ఉందో ఇక్కడ కూడా ప్లేస్ అలానే ఉంటుంది. బట్ ఇది చాలా బాగుంటుంది, కూల్గా అయితే చాలా బాగుందండి ప్రస్తుతానికి. ఇలా ఉంది మన ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ అడ్రస్ వచ్చేసి ఎమ్మెగ్నట్టు ఆగనుపై రూట్లోనే మధ్యలో ఉంది. హన్మాపురం దాటిన వెంటనే నవోదయ అనగానే ఇలా రోడ్డు వస్తుంది ఒకటి స్ట్రైట్. ఆ రోడ్డు స్ట్రైట్గా వచ్చేసారంటే మనకి ఈ వనంబాయ్ అనేది వస్తుంది. అలాగే మీకు ఇంకోటి, మీరు ఏమైనా సిరీస్ చేయాలనుకుంటే ఒక ఫైటింగ్ రీల్స్ కానీ ఫైటింగ్ షూట్ కానీ కావాలి, ఆడ కొంచెం ఆడ ఫైటింగ్కి అనుకూలంగా ఒక ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్లో కూడా మీకు వీడియో చేసి పెడతా. ఒకసారి వచ్చి దాన్ని కూడా చూద్దాం. అది పార్ట్ 2లో చూద్దాం. ఇది చాలా టైం అయిపోయింది. నేను మినీ బ్లాగ్ అని చెప్పినాను కాబట్టి మినీగానే ఉండాలి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా వీడియోస్ చేసుకుంటారు, వాళ్ళు కూడా ఫొటోస్ దిగుతారు, వాళ్ళు కూడా ఇన్స్టాలో ఫేమస్ అవుతారు ఇలాంటి ప్లేస్లో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. అలాగే మీకు ఏమైనా రైటింగ్స్ ఉంటాయి చూడు, మీరు ఏమైనా స్క్రిప్ట్ రాసుకున్నా కానీ ఇక్కడ చేసుకోవచ్చు. షార్ట్ సిరీస్ అలాగే మినీ సిరీస్. ఓకే బాయ్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, నేను మీ చింతాల మాది. ఈరోజు వచ్చేసి మీకు చిన్న మినీ బ్లాగ్ అనేది పట్టుకొచ్చాను అనమాట. ఎందుకంటే మీరు ఇన్స్టాలో కానీ అలాగే స్టిల్ ఫోటోస్ దిగడానికి కానీ మీరు ఏమైనా సిరీస్ చేయడానికి కానీ ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇన్స్టాలో రీల్స్ చేసుకోవడానికి అలాగే స్టిల్ ఫొటోస్ దిగడానికి, మీరు ఏమైనా సిరీస్ చేయాలనుకుంటే ఫైటింగ్ సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ చాలా అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ ప్లేస్. ఒకసారి ఈ ప్లేస్ మొత్తం మీకు క్లియర్గా చెప్తా. ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ మాత్రం చేయకండి. అలాగే ఫాలో చేసి అలాగే కొంచెం ఒక లైక్ చేయండి. ఈ ప్లేస్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఓకే పదండి వీడియో చూద్దాం. ధరా ఓకే